రాజమండ్రి ప్రసాద్ మాల్ వద్ద మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు ఢీకొట్టడంతో జిఎస్ఎల్ వైద్య కళాశాలలో చదువుతున్న విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని చేయుత ట్రస్ట్ అధినేత రవి పేర్కొన్నారు. ఈ దురదృష్ట ఘటనపై నిరసన తెలుపుతూ మృతురాలికి అశ్రు నివాళులు అర్పించేందుకు కాకినాడలో చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ మహిళా విభాగం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చేయూత రవి మాట్లాడుతూ ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఒక వైద్య విద్యార్థినిని ప్రమాదంలో కోల్పోవడం ఆమె కుటుంబానికే కాకుండా సమాజానికి కూడా తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు పునరావృతం కాకుండా చూడాలని, మద్యం సేవించి వాహనాలు తోలే వారిపై అలాగే మాల్స్లోకి మద్యం మత్తులో ఉన్న వారిని అనుమతించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పిల్లలు బయట ఎలా ప్రవర్తించాలో నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత అని సూచించారు. ఈ కార్యక్రమంలో చేయుత సంస్థ ప్రధాన కార్యదర్శి నారాయణమూర్తి, అలీం మహిళా విభాగం అధ్యక్షురాలు తేజస్వి, ప్రధాన కార్యదర్శి సుందరి, మంజుల, అంగాడ లక్ష్మి, సత్యకీర్తి, మోకా పద్మ, ప్రముఖ సామాజికవేత్త ఆకొండి సూర్య, మిత్ర బృందం రామకృష్ణ, దేవా ఫౌండేషన్ రాజేష్, ఊపిరి ఫౌండేషన్ వర్మ, హోప్ ఫర్ చేంజ్ రాజేష్, అధ్యక్షురాలు రామ్దేవ్ సుందరి, ఆర్గనైజేషన్ సెక్రటరీ మంజుల, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు కొమ్మన తాతారావు స్వచ్ఛందంగా పాల్గొని తమ మద్దతు తెలిపారు. బాధ్యత ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అదే తల్లిదండ్రులు బాధ్యతగా ఉన్నట్లయితే ఇలాంటి అగాత్యాలు భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి కాకినాడలో మేము కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ రోజున మాకు సపోర్ట్ చేస్తున్నాయి. దాంట్లో మన మిత్ర బృందం ఉంది, అలాగే గ్లోబల్ హెల్పింగ్ ఆర్మీ ఉంది, అలాగే ఉల్వాల్ ఫర్ ఆలియో ఉంది, నవ్వుకోస, అలాగే ఇన్ఫ్లుయెన్సర్లు అవ్వచ్చు, మీడియా అవ్వచ్చు. దీంట్లో ఎటువంటి లాభాపేక్ష లేకుండా సొసైటీ కోసం మేము ఈ రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మద్దతుగా నిలిచినందుకు, ఇక్కడ విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మన బాధ్యత సామాజిక స్పృహ వైపు ఉండాలి. కాబట్టి మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఇది యొక్క బాధ్యతగా తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనని మార్చుకోవాలని, అంటే పిల్లలు గారాబం ఉండొచ్చు కానీ సేవా సంస్థ మహిళా విభాగం ఆధ్వర్యంలో కాకినాడ నందు డాక్టర్ ప్రియాంక ఇటీవల మృతి చెందడం జరిగిన ఘటనపై స్వచ్ఛందంగా శాంతి ర్యాలీని క్యాండిల్తో నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా మరి 3వ తేదీన రాజమండ్రిలో ప్రసాద్ మాల్ వద్ద జరిగిన ఒక ప్రమాదంలో, అంటే ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి డాక్టర్ ప్రియాంక జిఎస్ఎల్లో చదువుతున్న విద్యార్థినిపై ఢీకొట్టడంతో ఆవిడ మరణించడం జరిగింది. దాని మీద అనేక స్పందనలు వచ్చినా సరే, కానీ ఒక ప్రమాదంలో ఒక విద్యార్థిని కోల్పోవడం ఒక కుటుంబానికే కాదు సమాజానికి కూడా తీరని లోటు. అలాంటి డాక్టర్ చదివే విద్యార్థిని చనిపోవడం పట్ల మేము తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యి ఈ రోజున ఈ ర్యాలీని కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే సమాజంలో డాక్టర్ యొక్క విలువను ఎవరు కట్టలేము. అటువంటి విద్యార్థిని ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థి, అలాగే తనపై ఆశలు పెట్టుకున్న కుటుంబం రోడ్డు పాలయ్యే పరిస్థితి. మరి ఆ తండ్రి యొక్క ఆవేదన చూసి మేము ఈ రోజున కాకినాడలో అశ్రు నివాళిని అర్పించాలని, అదే విధంగా మరి ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. కాబట్టి ఇలాంటి ప్రమాదాల బారిన భవిష్యత్తులో ఇది పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము రూపొందించాం. మరి దీంట్లో తల్లిదండ్రుల పాత్ర కూడా, అంటే ఒక మగవాడు రోడ్డు మీద ఎలా ప్రవర్తించాలనే తల్లిదండ్రులు ఇంటి దగ్గర చెప్పినట్లయితే ఈ విధంగా జరిగి ఉండదు. మరి అలాంటి పిల్లల భవిష్యత్తుని, విద్యార్థుల యొక్క భవిష్యత్తుని నాశనం చేసే అధికారం ఎవరికీ లేదు. మరి తల్లిదండ్రుల యొక్క బాధ్యతని గుర్తు చేస్తూ మరి డ్రంక్ అండ్ డ్రైవ్లు కూడా మరి ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. మరి మాల్లోకి మద్యం సేవించిన వ్యక్తులను ఎలా ఎంటర్ చేశారు, అలాగే మరి ఈ ఘటన జరిగిన తర్వాత మరి ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా మరి చూడాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈవిడికి న్యాయం జరగాలని కోరుకుంటూ, అలాగే భవిష్యత్తులో ఎలాంటి పునరావృతం కాకుండా అందరూ కూడా తల్లిదండ్రుల పాత్ర మరొకసారి గుర్తు చేస్తూ ఈ శాంతి ర్యాలీని. నా పేరు బాలా త్రిపుర సుందరి. నేను చేయూత ఉమెన్స్ వింగ్ని.
ఆ, ఈరోజు డాక్టర్ ప్రియాంక తన చనిపోయిన విషయం మీద మేము ర్యాలీ చేయడానికని భరతమాత విగ్రహం నుంచి తెలుగు తల్లి విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు చేయడం జరుగుతుంది. అనేక ఫౌండేషన్స్ అన్ని కలిపి తనది నిజంగా దేవుడు రాసిన చావు అనేది కాదండి. కావాలని ఫస్ట్ తన కారుతో గుద్ది తను పడిపోగానే లేచి ఏంటండి అని అడిగిన పాపాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళి తన్ని అన్యాయంగా చాలా దారుణంగా చంపడం అనేది నిజంగా చాలా అన్యాయం అండి. ఈ విషయం మీద మేమందరం కూడా మా లేడీస్ అందరం చేతితో అనేక ఫౌండేషన్స్ అందరం కలిసి కూడా ర్యాలీ చేసి క్యాండిల్ ర్యాలీ చేసి తన ఆత్మకి శాంతి కలగాలని, ఇలాంటి విషయాలు ఇంకా ఎవరిదికి కూడా జరగకూడదని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.